తెలుగుదేశం పార్టీ కాదండి, ఆయన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కింద జాయిన్ అయ్యాడు కాబట్టి మరి ఈ రకంగా ఆ ట్వీట్ అఫీషియల్ పేజ్లోనే వచ్చింది కాబట్టి అజీకి ఏమైనా ఐడియా ఉందేమో. అజయ్, అసలు ఏం జరుగుతుంది? మహాసేన రాజేష్ ఈ రివర్స్గా మాట్లాడడం, జనసేనకి ఉపసంహరించుకుంటున్నాం అనడం, జనసేన ఎక్కడైతే అభ్యర్థులు వాళ్ళందరినీ ఓడిస్తానని చెప్పి ఆయన శపథం పొందుతున్నారట. మీకు ఏమైనా తెలుసా ఇన్ఫర్మేషను? ఆయనకి నేను ట్రై చేశాను, బట్ నాకైతే అందుబాటులోకి రాలేదు. నేను క్లారిటీ తీసుకుందామని చాలా ట్రై చేశాను, చాలాసార్లు కాల్ చేశాను, బట్ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా. యాక్చువల్గా మహాసేన రాజేష్ గారు ఏదో ట్వీట్ చేశారు అని నేను యాక్చువల్లీ ఇప్పుడు మీ టీవీలో చూస్తున్నాను. ఎందుకంటే మాకు డైలీ ప్రచారాలు సరిపోతున్నాయి, పొద్దు నుంచి సాయంత్రం దాకా. ఈ గ్యాప్లో ఎవరైనా ట్వీట్లు పెడుతున్నాం మేము వచ్చి చూడట్లేదు. జస్ట్ ఇప్పుడే మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత నేను ఓపెన్ చేసి చూశాను. బట్ ఏంటంటే కొంతమందికి కొన్ని పరిస్థితుల వల్ల అసంతృప్తులు, వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్, ఈగో క్లాషెస్ ఉంటాయి. వాటి వల్ల ఏదో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు తప్ప దానివల్ల పిఠాపురంలోనో లేకుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తరపున జనసేన తరపున 21 అభ్యర్థులు నించుంటున్నారు, దానికి ఏదో ఎఫెక్ట్ అవుతుందనో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రజానికం మొత్తం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కదా, ఎవరో పోస్ట్ పెడితేనో కాదండి, సిద్ధం వాళ్ళది కదా. ఆ టైటిల్ మీరు తీసుకున్నారా ఏంటి? ప్రజలు సిద్ధంగా ఉన్నారు కదా సార్. ఓకే, అతను పంపించడానికి సిద్ధం అంటే ఆయన టైటిల్ ఎత్తేసుకుని పోయినంత మాత్రాన ప్రజలందరూ సిద్ధంగా ఉండకూడదా? ఇంకా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మన పేటెంట్ అది సిద్ధం అనేది కాదు కదా. ఈ రోజు ఏంటంటే మహాసేన రాజేష్ గారు చెప్తేనో లేకుంటే వద్దు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయొద్దు, లేకుంటే జనసేన నాయకులకు సపోర్ట్ చేయొద్దు అంటే సపోర్ట్ చేయకుండా జనం ఉంటారా సార్? బాధపడుతుంది జనం వర్మ గారు, బాధించబడింది జనం, ఇబ్బంది పడింది జనం, కన్నీళ్లు పెట్టింది జనం, పస్తులుంది జనం, ఆస్తులు కోల్పోయింది జనం, ప్రాణాలు కోల్పోయింది జనం, ఈరోజు కేసులు పెట్టించుకుంది జనం, ఇబ్బందులు పడింది జనం కదా. ఈరోజు సజ్జాజయ్ చెప్తేనో, వర్మ గారు చెప్తేనో, ఇంకొకరు చెప్తేనో ఓటేయకుండా ఇంట్లో పడుకునే దానికి జనమేమి అట్లా ఫూలిష్ గా లేరు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యుద్ధాన్ని మొదలు పెట్టారు. ఆ విషయం ప్రజానికం మొత్తానికి తెలుసు. ఈరోజు ఎవరు ట్వీట్ పెడితేనో పోస్ట్ పెడితేనో ప్రజలు ఆలోచించి ఎంబెట్నే ఓకే ఆయన ట్వీట్ పెట్టాడంట కదా, ఆయన పోస్ట్ పెట్టాడంట కదా, ఆయన సపోర్ట్ చేయొద్దు అంటాడంట కదా అంటే ఆగిపోయింది ప్రజలు పిచ్చోళ్ళ. ఈరోజు ప్రతి ఒక్క గడపలో కన్నీరు పెడుతున్నారు సార్, ప్రతి ఒక్క గడపలో బాధించబడ్డారు. ఈరోజు కేసులు పడిన వాళ్ళ మాత్రమే కాదు, కేసులు పడకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎంత నరకయాతన చూస్తున్నారంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఈరోజు కేవలం ఒక పోస్ట్ వల్ల వెనకడిగేస్తారా? వేరు కదా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను వర్మ గారు, ఎవరు ఎన్ని పోస్టులు పెట్టినా లేకుంటే ఎవరో సపోర్ట్ చేస్తే ఎవరో మద్దతు ఇవ్వమంటే ప్రజలేమి చేతులు పెట్టుకొని లేరండి. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారీ అయిన మెజారిటీ తోటి గెలవబోతున్నారు. ఈరోజు సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్, పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు కుటుంబ సభ్యులు మొత్తం ఏకమై వచ్చారు కదా. ఎందుకండి? మంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెడు అనుకోండి, ప్రజలు సపోర్ట్ చేయరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు సపోర్ట్ చేయరు కదా. ఈరోజు ఇంతమంది అభిమానులు, ఇంతమంది ప్రజలు, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఎందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారి కోసం? ఈరోజు ఒక భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఈరోజు 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మంచనే కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మొత్తం ఎందుకు దూరం అయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారు చెడనే కదా. మంచికి చెడుకున్న వ్యత్యాసం వర్మ గారు అది. ఈరోజు ఎవరో పోస్టులు పెడితేనో ట్వీట్లు పెడితేనో ప్రజలు వెనకడిగేసేదానికి సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది వాస్తవం. ఇక్కడ ఎవడో వెనకడికి వేసేదానికి సిద్ధంగా లేడు. వీఆర్ రెడీ టు ఫైట్, వీఆర్ రెడీ టు విన్. ఈ ప్రజాక్షేత్రంలో మేము సిద్ధంగా ఉన్నాం గెలిచేదానికి, ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ట్వీట్లకి వెనకడికి వేసే పరిస్థితి లేదు. అసలు ఈ ట్వీట్లను పట్టించుకునే పరిస్థితులు మేము లేవు. ఎందుకంటే మా ప్రచారాలు బిజీగా ఉన్నాక కేవలం వారం రోజులు కదా సార్ వర్మ గారు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎవడు పట్టించుకునే దానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పండి. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ ఒక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా. ఆ పోస్ట్ నా వరకే రాలేదంటే ఆ పోస్ట్ ఎక్కడ దాకా పోయిందని అర్థం మీరు చేసుకోండి. నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాను. అవునండి, మీరు ఎన్నికల బిజీలో ఉన్నారు కదా, ముందే చెప్పారు కదా, అందుకని రాకపోవచ్చు సార్. ఇప్పుడు ఎన్నికల బిజీలో నేను ఉన్నా. అంబట్రాంబాబు గారు అల్లుడు గౌతమ్ గారు మాట్లాడింది నా దాకా వచ్చింది కదా, మేము దాన్ని కౌంటర్ కూడా వేసాం కదా. ముద్రగడ పద్మనాభం గారి కూతురు మాట్లాడారు కాదజే, అక్కడ కనిపిస్తున్నది కదా. అదే సార్, నేను ఇప్పుడు వైరల్ అవ్వటం ఇన్ ద సెన్స్ నేను సోషల్ మీడియాలో యాక్టివిస్ట్నే కదా. ఒక కంటెంట్ వైరల్ అయినప్పుడు ఆల్మోస్ట్ దానివల్ల ఏ ఇబ్బంది లేదు అంతేనా? ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే ఫైన్.
శాంతిప్రసాద్ గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్నట్టు నమస్కారం. ఓకే, శాంతిప్రసాద్ గారు ఏంటి మహాసేన రాజేష్ చిరంజీవి గారు సబ్జెక్ట్ కూడా మనం తీసుకుందాం, ఆయన చేసిన బయట వినిపిస్తాను, అలాగే వర్మ గారు ఏదో ఒక